పేరు యాదగిరి శేఖరరావు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మీద పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పట్టభద్రుల పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అడ్వాన్స్గా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ 4 జిల్లాల్లో ముమ్మరంగా సాగుతున్నది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క పట్టభద్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, అన్ని రంగాలలో ఒక విద్యారంగమే కాకుండా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి రంగంలో ఉద్యోగులు కానీ, అటు ప్రైవేట్ ఉద్యోగులు కానీ, అటు పట్టభద్రులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, అడ్వకేట్స్ కావచ్చు, డాక్టర్స్, ఇంజనీర్స్ కావచ్చు, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది పట్టభద్రులు ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది ఈ ఎన్నిక, కరీంనగర్ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక. మరి ఈ సందర్భంగా నేను పోటీ చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దాదాపు నన్ను ఆదరిస్తా ఉన్నారు. ప్రతి ఏరియాలో ఎక్కడ పోయినా కానీ పట్టభద్రులు చాలామంది దగ్గరలో ఉండి అందరూ కూడా భాగస్వాములై ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా చాలామంది ముందు వరుసలో ఉండి ఓటు నమోదును అత్యధికంగా చేయడానికి ఉత్సుకత చూపిస్తున్నందుకు పేరు పేరున మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మరి మనకు చివరి తేదీ నవంబర్ 6, వచ్చే నెల 6వ తేదీ. ఎవరైతే 2021 నవంబర్ 6 పూర్వం పాస్ అయి ఉన్నారో, ఉత్తీర్ణులై ఉన్నారో వారంతా కూడా డిగ్రీ సర్టిఫికేట్, పాస్ అయిన సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, అలాగే ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అంతా కూడా క్లుప్తంగా పంపించిన ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఏంటంటే, ఓటు అనేది ఒక ఆయుధం. మరి ఈ ఆయుధంలో భాగంగా ప్రతి ఒక్క పట్టభద్రులు దీన్ని సీరియస్గా తీసుకొని, ఇది కేవలం ఏ అభ్యర్థి కోసమో లేకపోతే తెలంగాణ శాసన మండలి కోసం కాదు, మన గలం విప్పేందుకు, మన గొంతుక ప్రశ్నించే గొంతుక కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకొని భాగస్వాములు కనుక అయినట్లయితే, మనం ఎన్నికలో భాగస్వామ్యం అయినట్లయితే, ప్రతి ఒక్కరు కూడా ఓటును కనుక నమోదు చేసుకొని వేసినట్లయితే, అంటే నిజమైన పట్టభద్రుల్ని కనుక మీరు ఎన్నుకున్నట్లయితే, కేవలం ఏదో ఎన్నికల సందర్భంగా వస్తుంటారు పోతుంటారు, అలా కాకుండా గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనేక మందికి సేవ చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్, ఖచ్చితంగా 6 నెలలు కనుక మీరు ఓటు నమోదు కార్యక్రమంలో కానీ, రేపు ఓటు వేయడంలో కానీ కీలక పాత్ర పోషించినట్లయితే, 6 సంవత్సరాలు మీకు ఒక సేవకుడిగా మీ పనులు ఏమున్నా ఒకే పని అని కాకుండా ఏ అంశంలోనైనా, అది విద్యా అభివృద్ధిలోనైనా, ఉద్యోగ కల్పనలో కానీ, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరి విషయంలో కానీ, అలాగే ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చున్నాయి అటు ఉద్యోగుల పట్ల, ఈరోజు అనేక మంది పట్ల, అనేక మంది యొక్క ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని నేను ఖచ్చితంగా మీ వెన్నంటి ఉంటానని మరొకసారి ప్రమాణం చేస్తూ, ఖచ్చితంగా ఇందులో భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. భాగస్వాములు అవుతారని కూడా నేను అనుకొని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఈ సందర్భంగా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.